rape అయ్యింది, men are also tortured. yes Like, I say equal. విమెన్ కి టార్చర్ ఎలా ఉందో men ki నాకు నేను తెలిసిన మెన్ టార్చర్స్ కూడా చూస్తున్నాను. yes విమెన్ హేట్ మెన్. వెరీ వెరీ సింపుల్ థింగ్ దట్ ఐ డోంట్ క్లారిఫికేషన్ నాకు ఎవరి దగ్గర నుంచి దొరకలేదు. ఒక ఆడామి మొగుడు తాగేసి ఇంటికి వస్తే చీపురెత్తుకుని కొడుతుంది. ఇట్స్ వెరీ కామన్ ఇన్ ఈవెన్ ఇఫ్ ఇట్ డజంట్ డ్రింక్. తను ఏమన్నా తప్పు చేస్తే పరిగెత్తుకుని కొడితే ఇట్స్ కామన్. Same thing a man does, it becomes a very big issue. double standards, right? Men are also tortured emotionally, mentally and physically. yes absolutely Women are also done. So మీరు చూసినప్పుడు మీ ముందర కళ్ళు ముందర ఏమైనా జరుగుతుంటే stand for it. You take your stance rather than asking a person who's already stood for a stand, what do you think about it? yeah Think what is right for you and then take a decision. నేను ఈ ఇంకోటి ఏం questions చెప్తాను అడగడం వల్ల ఏం రాదు Yeah. output. ఎవ్రీథింగ్ జెండర్ పర్స్పెక్టివ్ లో చూడక్కర్లేదండి. Right. ఏంటి గోల ఉమెన్ ఈక్వల్ మెన్ ఈక్వల్ అసలు ఏంటిది? Right. సీ ఇట్ యాజ్ అ మాస్క్యులైన్ అండ్ ఫెమినిన్ ఎనర్జీ. Energies, yes. మన అందరిలో మాస్క్యులైన్ ఎనర్జీ ఫెమినిన్ ఎనర్జీ ఉంటుంది. ఆడవాళ్ళలో ఫెమినిన్ ఎనర్జీ డామినెంట్ థింగ్, Yes. మెన్ లో మాస్క్యులైన్ ఎనర్జీ డామినెంట్ థింగ్. Yes. సో ఆ క్యారెక్టర్స్ ని మనం యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు ఈక్వాలిటీ అనే కాన్సెప్ట్ మన బుర్రలోంచి పోతుంది. Right. లైక్ ఇప్పుడు అందరు అంటారు ఆడవాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకొని మగవాళ్ళ ఇంటికి వెళ్ళాలి, లైక్ హస్బెండ్ హౌస్ కి హస్బెండే రావచ్చు కదా. ఓకే, ఇప్పుడు హస్బెండ్ వచ్చే సొసైటీ అయిందంటే ఉమెన్ ఫెయిర్ అవుతుంది, మెన్ కి అన్ఫెయిర్ అవుతుంది. Right. ఇప్పుడు ఉమెన్ వెళ్తున్నారని ఉమెన్ ఇది ఎప్పటికీ తెగేను. సి ఉమెన్ నేచర్ అడ్జస్ట్ అయ్యే క్వాలిటీ మనకి ఎక్కువ ఉంటుంది. ఫెమినన్ నేచర్ అది. Right. మాస్క్యులైన్ నేచర్ ప్రొటెక్షన్. Correct. పెద్దవాళ్ళు ఆలోచించే పెట్టారు. Right. ఓకే, ప్రతిదీ క్వశ్చన్ చేయక్కర్లేదు. మీకు రాంగ్ గా ఇంటర్ప్రిట్ అవుతుంటే దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. రూట్స్ ఏంటా అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆ ఇంటర్ప్రిటేషన్ రాంగ్ గా జరగడం వల్ల పెద్దవాళ్ళు కూడా మాట్లాడేటప్పుడు ఆడపిల్ల మంది కాదుగా అలా మాట్లాడుతుంటే ఆడవాళ్ళకి ఫీలింగ్ వస్తుందా వస్తుంది. రాదా? సో Definitely. ఆ మాటలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి, కానీ అబ్బాయిలు అమ్మాయిలు అబ్బాయిలుగా చేయడానికి ప్రయత్నించద్దు. Definitely. Yeah. I totally agree for this. Okay, moving towards a little bit lighter version. ఎస్ ఇంత చేస్తున్నారు. వాట్ ఈస్ యువర్ స్కెడ్యూల్ ఇన్ అ డే? లైక్ హౌ ఐ నో మీరు ఎంకామ్ చేశారు, సిఏ, యూఆర్ డూయింగ్ యువర్ సిఏ, యూఆర్ డన్ యువర్ ఆర్టికల్షిప్. హౌ డు యూ మేనేజ్ యువర్ డే? హౌ బుక్స్ రాస్తున్నారు? బుక్స్ రాయట్లేదండి, ఒక్క ఒక పుస్తకమే రాశారా? రాస్తాను. Okay. సి ఐ కాల్ మై సెల్ఫ్